ఒక మిడిల్ క్లాస్ గాయ్ సేవింగ్ చేద్దాం అనుకున్నాడు. ఫస్ట్ డే 1 రూపీ సేవ్ చేశాడు, సెకండ్ డే 2 రూపీస్, థర్డ్ డే 3 రూపీస్, అలాగా సేవ్ చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు ఇన్ఫైనైట్ డేస్ తర్వాత బ్యాంక్ అకౌంట్ చూసేటప్పటికి నెగిటివ్ బ్యాలెన్స్ ఉంది. కొంచెం వేడిగా ఉంది కదా. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇలాగే 1913లో కేంబ్రిడ్జ్ మ్యాథమెటిషియన్కి ఇదే వియర్డ్నెస్ అనిపించింది. ఒక లెటర్ చూసినాక అసలు ఈ లెటర్ రాసింది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది లెటర్? నో ఫార్మల్ ఎడ్యుకేషన్, నో డిగ్రీస్, స్కూల్స్ అన్నీ ఆయనకి రిజెక్ట్ చేసింది, బట్ స్టిల్ వరల్డ్ మొత్తం ఆయన యాక్సెప్ట్ చేసింది. 1913 వింటర్స్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఫేమస్ మ్యాథమెటిషియన్ జిహెచ్ఆర్డి, వెరీ ప్రామినెంట్ మ్యాథమెటిషియన్ అనమాట. ఆయన రోజులాగే క్లాసెస్ కంప్లీట్ చేసి ఈవినింగ్ ఆయన డెస్క్లో కూర్చున్నారు. ఆయనకి ఎవ్రీడే హీ గెట్స్ లాట్ ఆఫ్ లెటర్స్ త్రూ అవుట్ ద వరల్డ్. చుట్టూ నుంచి చాలామంది ఆయనకి లెటర్స్ పంపిస్తూ ఉంటారు. కానీ ఆ రోజు ఆయనకు వచ్చిన ఒక లెటర్ మాత్రం స్పెషల్. హీ వాజ్ గోయింగ్ త్రూ ఆల్ హిజ్ లెటర్స్. అందులో ఒక లెటర్లో సింబల్స్ అవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, అండ్ రైటింగ్ కూడా అంత బాగాలేదు, డైరెక్ట్గా థియరమ్స్ ఉన్నాయి వితౌట్ ఎనీ ప్రూఫ్స్. సో హీ థాట్ ఏదో ర్యాండమ్ లెటర్ అనుకుని జస్ట్ పైన చూసి ఆయన జస్ట్ పక్కన పెట్టేసి హీ వెంట్ టు స్లీప్. బట్ దట్ చేంజ్డ్ హిజ్ లైఫ్. ఎలాగంటే ఆ రోజు ఆయన నెగ్లెక్ట్ చేశారు, కానీ ఒక 1-2 డేస్ వరకు ఆయన అందు లోపల చూసిన కొన్ని థియరమ్స్ మాత్రం ఆయనకి డే మొత్తం హాంట్ చేస్తుంది. సో వన్స్ అగైన్ నెక్స్ట్ డే హీ వెంట్ దేర్ అండ్ మళ్ళీ ఆ లెటర్ చూసి ఒక్కసారి డీటెయిల్గా ఆ లెటర్ని చూశారు. ఆ లెటర్లో ఒక ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్ ఉంది. 1 + 2 + 3 + 4 + so on up to infinite is equals to -1/12. He felt that this equation is something special. సో ఆయనతో పాటు పనిచేస్తున్న ఫేమస్ మ్యాథమెటిషియన్ ఆ టైంలో లిటిల్ వుడ్స్ని పిలిచి ఈ ఈక్వేషన్ని చూపించారు. ఆ లెటర్లో ఆ ఈక్వేషన్ ప్రూఫ్ కూడా ఉంది. సో అది చూసి వాళ్ళు చాలా సర్ప్రైజ్ అయ్యారు. అండ్ దాని తర్వాత దాంతోపాటు చాలా డిఫరెంట్ థియరమ్స్ ఉన్నాయి, వితౌట్ ప్రూఫ్స్ ఉన్నాయి, బట్ చాలా డిఫరెంట్ థియరమ్స్ ఉన్నాయి. ఇవి చూసి వాట్ హార్డీ సెడ్ టు లిటిల్ వుడ్స్ ఇస్ ఐదర్ దిస్ మ్యాన్ ఈజ్ ఎ జీనియస్ ఆర్ హీజ్ ఎ బిగ్ ఫ్రాడ్ అని చెప్పారు. ఇంతకీ ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇట్ కేమ్ ఫ్రమ్ ఇండియా. దట్ లెటర్ కేమ్ ఫ్రమ్ ఇండియా. అండ్ ఆ లెటర్ రాసింది ఒక పర్సన్ వితౌట్ ఎనీ ఫార్మల్ ఎడ్యుకేషన్, వితౌట్ ఎనీ డిగ్రీ, ఒక సింపుల్ క్లర్క్. ఆ లెటర్ రాసిందే మన శ్రీనివాస్ రామానుజన్. అండ్ దిస్ స్టోరీ ఈజ్ అబౌట్ దాట్ ఈక్వేషన్. ఇప్పుడు ఆ ఈక్వేషన్ని మనం ప్రూవ్ చేయడానికి చూద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్, ఎవరికైనా అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనం 1 + 2 + 3 + 4 + so on up to infinity ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ దీన్ని మనం S తీసుకుందాం. ఓకే, బట్ దీన్ని సాల్వ్ చేయకముందు మనం ఇంకొన్ని ఈక్వేషన్స్ తీసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏం తీసుకుందాం? 1 - 1 + 1 - 1 + 1 so on up to infinity. ఓకే, ఈ ఈక్వేషన్ని మనం S1 అనుకుందాం. ఫస్ట్ S1 ప్రూవ్ చేద్దాం. చూడండి, వెరీ సింపుల్. S1 = 1. ఇప్పుడు వీటిలోంచి మైనస్ కామన్ తీసేస్తే, ఇఫ్ ఐ టేక్ మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుంది? 1 - 1 + 1 - 1 + so on up to infinity. జాగ్రత్తగా చూస్తే వాట్ ఈస్ దిస్? ఇది S1. సో నేను డైరెక్ట్గా S1 = 1 - S1 రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ S1 ఇటు వచ్చిందంటే 2S1 = 1. సో ఫ్రమ్ దిస్ ఐల్ గెట్ S1 = 1/2. So this is one of the proof which Ramanujan has given. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్కి వన్ ఆఫ్ ద ఈక్వేషన్స్. ఇలాంటివే చాలా ఇన్ఫైనైట్ సిరీస్ మీద రామానుజన్ గారు చాలా థియరమ్స్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను చూడండి. రామానుజన్ గారు ఈవినింగ్ ఆఫ్టర్ ఆల్ హిస్ వర్క్ డిఫరెంట్ బుక్స్ అవన్నీ సాల్వ్ చేస్తున్నారు. ఒకరోజు హార్డీ గారు వెన్ హీ ఎంటర్స్ ద రూమ్ హీ సీస్ లాట్ ఆఫ్ పేపర్ సాల్వ్ చేసి ఇలాగా ఫోల్డ్ చేసి డస్ట్బిన్లో పడేసి ఉన్నాయి. ఆయన అది చూసి ఏంటి ఈయన సాల్వ్ చేస్తున్నాను చూసేసరికల్లా హీ సీస్ దట్ దీస్ ఆర్ ద ఈక్వేషన్స్, వెరీ ప్రామినెంట్ అన్సాల్వ్డ్ ఈక్వేషన్స్ అనమాట. అంటే ఎవరూ సాల్వ్ చేయని ఈక్వేషన్ ఆయన జస్ట్ ఉత్తుగా ఇలా సాల్వ్ చేసి ఆయన ఫోల్డ్ చేసి అయిపోయింది కదా అని చెప్పి పక్కన పడేసేవారు డస్ట్బిన్. ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఆయనకు ఉండేది. సో దెన్ హార్డీ ఆస్క్డ్ రామానుజన్, అసలు హౌ ఆర్ యూ గెటింగ్ దీస్ ఐడియాస్ టు సాల్వ్ దిస్? అంటే యూ వోంట్ బిలీవ్ వాట్ రామానుజన్ సెడ్. హీ సెడ్, రాత్రి నేను పడుకునేటప్పుడు కల్లో నామాగిరి దేవి వచ్చేది. ఆమె ఇంటిగ్రల్స్ ఆఫ్ దిస్, ఇంటిగ్రల్ ఆఫ్ దాట్, ఈ సిరీస్ ఆ సిరీస్ అని చెప్పేవారు. నేను ఉదయంలో ఇసి యాజ్ ఇట్ ఈస్ అదే రాసేవాడు. దోస్ ఆర్ మై థియరమ్స్ అని చెప్పారు. సర్ప్రైజింగ్ ఉంది కదా. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఆస్క్ సమ్వన్, ఎవరినైనా అడిగారు అనుకోండి ఇలా జరుగుతుందని,
A psychologist will say that it is hallucination and but what Hardy said is this is intuition beyond training అన్నారు. కొన్ని మైండ్స్ లాజిక్తో వర్క్ అవుతాయి, కొన్ని మైండ్స్ ప్యాటర్న్తో వర్క్ అవుతాయి. బట్ సమ్హౌ రామానుజన్ మైండ్ వర్క్స్ విత్ రియాలిటీ. హీ యూస్ టు ఫీల్ ద నంబర్స్ ఆయన ఫీల్ చేసుకునేవాడు. అండర్స్టూడ్. కమింగ్ బ్యాక్ టు అవర్ సిరీస్, ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ సిరీస్ మనం ప్రూవ్ చేయాలి బిఫోర్ ప్రూవింగ్ దిట్. ఓకే, 1 - 2 + 3 -4 + 5 సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్. దీన్ని మనం S2 తీసుకున్నాం. దిస్ ఐ టేక్ ఇట్ యాస్ S2. నేను ఇప్పుడు సేమ్ S2 కింద రాస్తా అండ్ వాట్ విల్ ఐ డూ ఇస్ దట్ ఈ సేమ్ ఈక్వేషన్ని కొంచెం 1 స్టెప్ వదిలేసి రాస్తా. సో 1 - 2 + 3 -4 సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్. నౌ ఈ రెండు యాడ్ చేసేద్దాం. ఈ రెండు యాడ్ చేస్తే S2 + S2 2S2 ఈజ్ ఈక్వల్స్ టు, సి హియర్ జాగ్రత్త చూడండి, 1 - 2 + 1 -1, 3 - 2 + 1 -4 + 3 -1 +1 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఇది ఎక్కడో చూసినట్టుంది కదా, దిస్ ప్రూఫ్ S1 ప్రూఫ్ ఇది, విచ్ ఈజ్ 1/2. సో 2S2 ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఆల్రెడీ మనం ప్రూవ్ చేస్తాం, దిస్ ఇస్ 1/2. సో S2 ఎంత వచ్చింది, 1/4. సో యూజింగ్ దిస్ S1 అండ్ S2 విల్ ప్రూవ్ S. చూడండి, విల్ టేక్ వన్ మోర్ థింగ్. నౌ మనకు తెలుసు S తెలుసు మనకి, 1 + 2 + 3 + సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్. ఇప్పుడు మనకి S2 తెలుసు కదా, దట్ ఐ విల్ రైట్ హియర్ S2. S2 ఏంటి, 1 - 2 + 3 -4 + సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ జస్ట్ సబ్ట్రాక్ట్, ఈ రెండింటికి సబ్ట్రాక్ట్ చేసేస్తాను. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, S - S2 ఐ విల్ గెట్, చూడండి, 1 1 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, ఇక్కడ 5 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 దిస్ విల్ బికమ్ ప్లస్, దిస్ విల్ బికమ్ ప్లస్. సో 2 + 2 4, ఇక్కడ నెక్స్ట్ 8, నెక్స్ట్ ఇక్కడ 12 అలా వస్తుంది. నౌ యూ సీ S - S2 4 కామన్ తీస్తే ఏమొస్తుంది, 1 + 2 + 3 + 4. వాట్ ఈస్ దిస్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ ఎస్ఏ. సో S - S2 ఈజ్ ఈక్వల్స్ టు 4 into this is S. So if I bring this side, I'll get 3S is equals to, it వచ్చేస్తే 3S is equals to -S2. And మనకి S2 already we have proved, S2 మనకు తెలుసు, already we have done. S2 is 1/4. ఆ S2 ఇక్కడ 1/4 పెడితే -1/4, what we are getting S is equals to -1/12. ఈ 3 కిందకి వచ్చేస్తాయి. సో వాట్ ఇట్ మీన్స్, 1 + 2 + 3 + so on up to infinite is equals to -1/12. సో స్టార్టింగ్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన, 1 + 2 + 3 + 4 + so on up to infinity is negative అని. సో దిస్ ఇస్ దాట్ ప్రూఫ్ అనమాట. వినడానికి అంత ఇంట్యూటివ్గా ఉండదు, ఎందుకంటే దిస్ ఇస్ ఇన్ఫినిటీ అనమాట. ఓకే, రామానుజన్ ఇస్ కాల్డ్, నేను రామానుజన్ గారిని ఎప్పుడు బాప్ ఆఫ్ ఇన్ఫినిటీ అని పిలుస్తాను. ఓకే, ఐ కన్సిడర్ హిమ్ ఎ మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ. దాని మీద మూవీ కూడా ఉంది, ఎ మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అని చెప్పి. అట్ వెరీ యంగ్ ఏజ్, లైక్ 32 ఇయర్స్కే ఆయన చనిపోవడం జరిగింది. ఎందుకంటే అట్ దాట్ క్లైమేట్, క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఫుడ్ డిఫరెంట్, ఆ క్లైమేట్ డిఫరెంట్, సో బాడీ తట్టుకోలేకపోయింది. అదే ఇమాజిన్ ఇంకొక 30-40 ఇయర్స్ ఎక్స్ట్రా బతుకుంటే హీ కుడ్ హ్యావ్ బిన్ కంపేర్డ్ టు బిగ్ mathematicians like Euler, René Descartes or న్యూటన్తో కూడా ఆయన్ని పోల్చొచ్చు. ఈవెన్ హార్డీ గారికి ప్రెస్లో దే ఆస్క్డ్ హిమ్ టు రేట్ మ్యాథమెటిషియన్స్ అనమాట. దే ఆస్క్డ్ హార్డీ, మిమ్మల్ని మీరు ఎంత రేట్ చేస్తారంటే హీ గేవ్ హిమ్సెల్ఫ్ 25/100. లిటిల్ వుడ్ గారిని ఎంత రేట్ చేస్తారంటే హీ గేవ్ 30/100. అదే ఆ టైంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ మ్యాథమెటిషియన్ గిల్బర్ట్ని మీరు ఎంత రేట్ చేస్తారంటే హీ సెడ్ 80. But when they asked about Ramanujan, he said, I would rate 100. చూసారా, without any formal education, okay, and very rural background, if he can think this much, అంటే if he can feel the numbers, he can feel the patterns, don't you think ఈ generation వాళ్ళు కూడా they have to take some lessons from him. It's not always about subject నేర్చుకున్నాం, మార్క్స్ ఎంత వచ్చాయి. It's not about writing answers, it's about asking questions అనమాట. Think about being a path breaker. Marks job guarantee ఇస్తుంది, but the curiosity inside your brain will guarantee the discovery. So run behind this curiosity and this discovery.